రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులను మెరుగుపరచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. తెలంగాణ రాష్ట్ర గురుకులాలను దేశానికి రోల్ మోడల్గా మార్చుతామని ఆయన చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి గురుకులాలపై ప్రత్యేక దృష్టి పెట్టారంటున్న ఎమ్మెల్యే వేముల వీరేశంతో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్స్పై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు వారి పరిధిలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ని ఆకస్మికంగా తనిఖీ చేయాలి. అదేవిధంగా అక్కడ విద్యార్థులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వారికి కావాల్సిన మౌలిక వసతులు ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి హాస్టల్స్ బాధపడిన పరిస్థితి ఉంది. ప్రజెంట్గా నగరికల్ ఎమ్మెల్యే వీరేశం ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మూసీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఇక్కడ విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, అదేవిధంగా వసతులు ఏ విధంగా ఉన్నాయి? అంటే దీనికి కాంపౌండ్ వాల్ ఒకటి లేదు. పక్కనే బిల్డింగు 2014 నుంచి 18 వరకు కొద్దిగా వేగంగా వర్క్ గడిచిన 5 సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్ కాలేదు. కాంపౌండ్ వాళ్ళతో పాటు తరగతి గదులు, వాళ్ళ వసతి సంబంధించినటువంటి క్లాస్ రూమ్స్ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నది. ఇక్కడ ఉండేటువంటి ఎస్ఎల్బిసి క్వార్టర్స్ని వాడుకుంటూ దీన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇమ్మీడియట్లీ కానీ ఇన్కంప్లీట్గా ఉన్న బిల్డింగ్ను కంప్లీట్ చేసి ఇవ్వటమా, అది ఆలస్యం అయ్యిందంటే దీని చుట్టూ కాంపౌండ్ వాల్ ఒకటి నిర్మాణం చేసేసి తాత్కాలికంగా పిల్లలకు సెక్యూరిటీని ఏర్పాటు చేయవలసినటువంటి ఒక అవసరం ఉంది. దీన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ను సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించేసి దానికి ఏం అవసరం ఉంది, ఎంత అవసరం ఉంది, ఎన్ని రోజుల్లో పూర్తి జరుగుద్ది పని అనేటువంటిది కనుక్కున్న తర్వాత పనిలో ఒక 3-4 నెలలు పడుతుంది అనుకుంటే ఇమ్మీడియట్లీ 1 మంత్లో దీని కాంపౌండ్ వాళ్ళు తీసి పిల్లలకు ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇదంతా ఒక మోసపూరితమైన, కుట్రపూరితమైన ప్రతిపక్ష వాదన తప్ప దీంట్లో పస్తలేదు. 6 నెలల్లో ఈ గవర్నమెంట్ కూలిపోద్ది అన్నారు. ప్రజలు ఇచ్చింది 5 ఏళ్ళ అధికారంలో ఇచ్చారు. 6 నెలల్లో కూలిపోతుంది. 6 నెలల్లో కూలిపోలే, ఏడాది అయిపోయింది. ఇంకా 4 ఏళ్ళు కూడా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి 6 నెలల్లో కూలిపోద్ది. మళ్ళీ మేము వచ్చేసి మా తప్పిదాలు, మా మోసాలు, మా కుట్రలు బయటికి రాకుండా మేము ప్యాచ్ వర్క్ చేసుకుంటామని భావించారు. అది ఆడి ఆశగానే మిగిలిపోయింది. కాబట్టి ప్యాచ్ వర్క్ చేసుకోవడానికి లేదు, వాళ్ళు సరి చేసుకోవడానికి లేదు. ఎడ్యుకేషన్లో 4 సెక్రటరీలు ఉండాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్కి ఒక సెక్రటరీ, స్కూల్ ఎడ్యుకేషన్కి ఒక సెక్రటరీ, హయ్యర్ ఎడ్యుకేషన్కి ఒక సెక్రటరీ, టెక్నికల్ ఎడ్యుకేషన్కి ఒక సెక్రటరీ. 4 సెక్రటరీలు పోస్టులు ఉండవలసినటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఒకటే సెక్రటరీ పెట్టారు. వేల కొద్ది ఫైల్ని ఆయన చూడటానికే టైం సరిపోలేదు. ఇట్లా ధ్వంసం చేసి పడేసి, ఇట్లా ఒక్క రంగం కాదు, అన్ని రంగాలను కూడా సర్వనాశనం చేసి, విధ్వంసం చేసి, నష్టం చేసి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా, ఈ రాష్ట్రాన్ని విధ్వంసమైనటువంటి రాష్ట్రంగా, ఈ రాష్ట్రాన్ని దివాలా దశగా ప్రయాణం చేపించేసి ఈరోజు పదే మిస్కమ్యూనికేషన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మిస్కమ్యూనికేషన్, డిస్కమ్యూనికేషన్ అనేటువంటి ఈ సిస్టాన్ని బ్రేక్ చేసి ఒక కొత్త ఒరవడిని, కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఆలస్యమైన పర్వాలేదు అభివృద్ధి విషయంలో, ఆలస్యమైన పర్వాలేదు సంక్షేమ విషయంలో, ఆలస్యమైన పర్వాలేదు పిల్లల ఆరోగ్యాలకు సంబంధించినటువంటి విషయంలో, నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు. ఇది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజలకు రెస్పాన్సిబిలిటీ, విద్యార్థులకు రెస్పాన్సిబిలిటీ, అన్ని వర్గాలకు రెస్పాన్సిబిలిటీ ఉండాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ లక్ష్యంతో మేము ముందుకు పోతాం. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సంక్షేమ హాస్టల్పై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం జరిగింది. హాస్టల్కు సంబంధించేసి విద్యార్థులు ఏవైతే సమస్యలు బాధపడుతున్నారో ఆ సమస్యలను వెంటనే త్వరితగతిన తీర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కూడా పూర్తి స్థాయిలో ఒక మోడల్ హాస్టల్స్గా తీర్చిస్తాము. తెలంగాణలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అంటే దేశానికి ఒక మోడల్గా, అంటే రోల్ మోడల్గా ఉండే విధంగా తీర్చిదిద్దబోతున్నామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే వీరేశం చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. నగరికల్ నుండి కెమెరా పుల్లారావు, బిగ్ టీవీ.